నోటికొచ్చిన ముద్ద చేజారిపోయింది. అవకాశం ఉండి కూడా ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ లెక్క తప్పింది. ఇదే అదనని డీసీసీ అధ్యక్షురాలిని మాజీ వర్గం టార్గెట్ చేసింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ రాకుండా ఏ ఎక్స్ప్రెషన్స్ ను ఇవ్వని మాజీ డీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం వెనుకున్న మర్మమేంటి? వర్గపోరుతో సతమతమవుతున్న ఆ సెగ్మెంట్ లో కొత్త పంచాయతీ పార్టీ అధిష్టానానికి తలపోటుగా మారిందా? కాంగ్రెస్ కౌన్సిల్ యూటర్న్ వెనుక అసలు కథేంటి? ఇంతకీ ఏ జిల్లా రాజకీయం ఇది? కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ సెగ్మెంట్లో హస్తం నేతల మధ్య వర్గపోరు మరోసారి రచ్చుకెక్కింది. మున్సిపల్ ఎన్నికలు పార్టీలో కొత్త చిచ్చు రేపాయి. కొన్నాళ్లుగా అంతర్గతంగా ఉన్న విభేదాలు పురపోరుతో బజారున పడ్డాయి. చైర్మన్ అభ్యర్థిని గెలిపించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వేసిన తప్పటడుగు పార్టీ పరువు తీసింది. క్యాడర్ని నిలువునా చీల్చింది. పార్టీలో సామాజిక వర్గ పోరు భవిష్యత్తులో రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారేలా ఉన్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి మొదటిసారి జరిగిన ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుంటే అత్యధికంగా బీఆర్ఎస్ 9 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ 7 సీట్లు గెలిస్తే 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఇండిపెండెంట్లు సపోర్ట్తో మున్సిపాలిటీలో పాగా వేయాలనుకుంది కాంగ్రెస్. కానీ చేతుల్లోకి వచ్చినట్లే వచ్చి మున్సిపాలిటీ చేజారిపోయింది. బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని ఎగరేసుకుపోవడంతో హస్తం పార్టీలో లొల్లి మొదలైంది. తెర వెనుక ఏం జరిగిందో బహిరంగ రహస్యమే అయినా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కొందరికి టార్గెట్ అయ్యారు. పార్టీ నుంచి గెలిచిన 7 కౌన్సిలర్లకు తోడు 4 ఇండిపెండెంట్ల మద్దతు ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేయడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ముందుగానే ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించిన 13వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ గుండా స్నేహ ఓటింగ్ సమయంలో ప్లేట్ ఫిరాయించారు. కారు పార్టీకి ఓటేసి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేయడంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. డీసీసీబీ మాజీ డైరెక్టర్, సీనియర్ లీడర్ అనిల్ గౌడ్ స్వయంగా బీఆర్ఎస్కి మద్దతిచ్చేలా పార్టీ కౌన్సిలర్ని ప్రేరేపించినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వల్లే తన భార్య క్రాస్ ఓటింగ్ చేసిందని ఆమె భర్త గుండా శ్యామ్ బహిరంగంగా ఆరోపించారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవం ఎలా ఉన్నా విశ్వప్రసాద్, అనిల్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఒకప్పుడు వీరిద్దరూ ఆప్త మిత్రులు. కానీ కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ నేతలు అంటున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చేజారిపోయాక పార్టీలో కొందరికి డీసీసీ అధ్యక్షురాలు టార్గెట్ అయ్యారు. డీసీసీ పదవి నుంచి తప్పుకోవాలని ఆత్రం సుగుణకు వ్యతిరేకంగా ఓ వర్గం నేతలు నినాదాలు చేశారు. ఎన్నిక రోజు కొందరు గొడవకు దిగడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇదే సమయంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ కంటతడి పెట్టుకోవడంతో ఆయన వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినా, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలవకున్నా సైలెంట్గా ఉన్న మాజీ అధ్యక్షుడు ఇప్పుడెందుకు కంటతడి పెట్టాల్సి వచ్చిందని అంతా గుసగుసలాడుకున్నారు. డీసీసీ అధ్యక్షురాలిని కావాలనే కొందరు టార్గెట్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటూ కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడుతున్నారు ఆత్రం సుగుణ. గిరిజన నాయకురాలి ఎదుగుదలను ఓర్వలేక అక్కడి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని సుగుణ అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాజ్ గోండు సేవా సమితి నాయకులు ఆత్రం సుగుణకు అండగా నిలుస్తూ ప్రత్యర్థి వర్గంపై ఫిర్యాదులు చేశారు. మరోవైపు సుగుణపై కూడా కొందరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. గిరిజన సామాజిక వర్గంపై జరుగుతున్న దాడిగా ఆసిఫాబాద్ కాంగ్రెస్ పరిణామాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. డీసీసీ తాజా మాజీల మధ్య వివాదాలతోనే ఆసిఫాబాద్ మున్సిపల్ చేజారిందని పార్టీలో చర్చ జరుగుతోంది. క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డ 13వ వార్డు కౌన్సిలర్ స్నేహ పదవిని కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ పరిణామాలు ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ని కుదిపేస్తున్నాయి. డీసీసీ అధ్యక్షురాలు వర్సెస్ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ మధ్య సాగుతున్న వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడకపోతే అధికార పార్టీకి మరింత మైనస్ అయ్యేలా ఉంది.